హాయ్ అందరికీ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే పైపింగ్ వేయటం కొంతమంది తెలియదు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. చూడండి, అట్లా క్రాస్గా తీసుకోవాలా. క్లాత్ అనేది క్రాస్గా తీసుకుంటే బాగా కుదిరిద్దండి. రౌండ్ మెడగా వేయడానికైనా కానీ చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. చూడండి, నేను చూపించే విధంగా కుట్టుకోండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. నిదానంగా కుట్టుకోవాలా, తర్వాత అలవాటు అయ్యే కొద్దీ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. అది మీకు చెప్పాలనుకునేది ఇదండి. ఈరోజు తెచ్చిన వీడియో చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. క్రాస్గా తీసుకోవాలండి ఎప్పుడైనా కానీ. రౌండ్ మెడ కంటే క్రాస్గా తీసుకోవాలి. పలక మెడలకైతే టైట్గా తీసుకున్నా ఏం కాదు, సరిపోద్ది, పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఈ రౌండ్ మెడక్ అనేది క్రాస్గానే తీసుకోవాలా. థ్రెడ్ పైపింగ్ అనేది చాలామందికి రాదు. ఫస్ట్ నాకు కూడా రాదు అసలుకి. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. నాకు కొంచెం టైం పట్టింది. నేను ఒక్కసారి ఊరకట్ట కుట్టినా, నా వచ్చిద్దో రాదో అనుకుంటే కుట్టినా, కానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫస్ట్ కొంచెం చెడిపోయింది, మళ్ళీ రెండోసారి ట్రై చేసిన, మూడోసారి ట్రై చేసిన, నాలుగోసారి కొంచెం బాగా వచ్చిందండి. ఇంకా నేను అంతే, అందరికీ అడిగినా అడగకపోయినా కానీ వేస్తూ ఉంటాండి పైపింగ్. వాళ్ళు అడిగినా అడగకపోయినా వేస్తా. ఏం పైపింగ్ వేసినావు అంటే నేనే వేసినానంటే అయితే బాగుంది అని చెప్పేవాళ్ళు. అట్లా నేర్చుకోవాలంటే మన ఇది కొంచెం పోయినా కానీ పర్వాలేదు, మన పని లేట్ అవుతుంది అనుకున్నా కానీ పర్లేదు, మనకు వచ్చే పని వస్తుంది కదా, అది మీకు చెప్పేది. అదిగో నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించే వీడియోస్. ఇంకా ఏదన్నా డౌట్ ఉన్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను చెప్తాను. కామెంట్లో పెట్టండి. అండి చాలా అంటే చాలా ఈజీ. అది బ్లౌజ్కి అలా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు అస్సలు వచ్చేది కదండి, నేను కూడా అంతే చాలా బాధపడేదాన్ని, ఇది రావట్లేదని. కానీ ఇప్పుడు ఎన్ని బ్లౌజులైనా అలానే కుట్టామన్నా కుడతానండి. చేతి పని తగ్గిద్ది, బాగుండిద్ది. హెమ్మింగ్ చేసేది కూడా చాలా తగ్గిద్దండి ఇలా పైపింగ్ వేసుకుంటే. అది మీకు చెప్పేది. చూడండి, హెమ్మింగ్ అలా చేస్తాం కదా, కొన్ని ఏరియాలో చేతి పని అంటారు, కానీ కొంతమంది ఏమో హెమ్మింగ్ అంటారు. అలా అన్నమాట అండి. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తా చూడండి ఎండ్ వరకు. మీరు కూడా ఎక్కడే కానీ ముందుకు జరపడం అలా చేయకుండా చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అదండి అయిపోయింది చూడండి. ఇంకా అలా కుట్టుకొని నేను చూపించే విధంగా ఎగస్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోండి. అది చూపిస్తున్నా చూడండి, అలా మడుచుకోండి లోపలికి. అంతేనండి, ఏం లేదు, చాలా అంటే చాలా ఈజీ. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదండి బాగుంటుంది చూడండి, చాలా బాగా నీట్గా వచ్చింది. చూడండి, అలానే చూడండి, ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, తర్వాత బాగా అలవాటు అయిపోతుందండి. అలా మడుచుకొని వెనక పక్క చేసుకోండి ఫ్రెండ్స్. మడిసి కుట్టండి వెనుక పాటుకెళ్ళి.
చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. చూడండి. మూలల దగ్గర బాగా రౌండ్ రావాలంటే మన చేయి తిరగాలండి. దాంతోని జాకెట్ తోటి చేయి తిప్పుతూ ఉండాల. మనం అలానే కుడితే ఉగ్గులాగా వచ్చింది. అది ఫ్రెండ్స్ మీకు చెప్పేది. మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో వస్తాయి మీకు. నేను చేయాలనేది నాకు అనిపిస్తుంది. నాకు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల. అది ఫ్రెండ్స్, బాగుందా, నచ్చిందా? లైక్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.